మహబూబ్నగర్ జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు శైవ క్షేత్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో శైవ క్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారిమోగిపోతున్నాయి. ఎటు చూసినా కూడా భక్తులంతగా ఓం నమః శివ ధ్యానంలోనే ఉన్నారు. సో మామనాడు జిల్లా వ్యాప్తంగా కూడా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవయుతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనము మామనాడు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద శివాలయంలో ఉన్నాం. ఈ శివాలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అత్యంత పురాతనమైనటువంటి క్షేత్రంలో ఇది కూడా ఒకటి. ఇక్కడ నాగబంధం ఉంది. నాగబంధం ఉండడం ఇక్కడ ఒక ప్రత్యేకత. ఎలాంటి రాహుకేతు దోషాలున్నా కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అవి నశిస్తాయనేది ఒక భక్తుల నమ్మకంగా ఉంది. ఈరోజు ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ప్రత్యేకత గురించి చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. మహబూబ్నగర్ పట్టణంలోనే అతి ప్రాచీనమైన పురాతనమైన శివాలయం అండి. దీన్ని పెద్ద శివాలయం అంటారు. స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామి. ఇక్కడ శివలింగం పైన బ్రహ్మసూత్రం ఉంటుంది. అలాగే శివలింగం పైన నాగబంధ యంత్రం ఉంటుంది. ఇలా ఉండడం చాలా అరుదుగా ఉంటుంది. ఈ నాగబంధ యంత్రం ఉండడం వల్ల స్వామివారి యొక్క ఆలయ శిఖరం లేదు. ఇక్కడ స్వామివారిని అభిషేకిస్తే ఏకకాలంలో స్వామివారి అనుగ్రహం మరియు రాహుకేతు దోషాలు తొలగిపోయి సర్పదోషాలు తొలగిపోయి ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది భక్తులకు విశ్వాసము. మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం నుంచే స్వామివారి 3 గంటల నుంచే స్వామివారికి అలంకార దర్శనం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు నందివాన సేవ గ్రామోత్సవం ఉంటుంది. 10:30 గంటలకు లింగోద్భవ కాల ప్రత్యేక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది. ఆ తదుపరి స్వామివారికి ప్రత్యేక అలంకరణ మరియు పంచారతులు, ఆ తదుపరి శివపార్వత కళ్యాణం జరుగుతుంటుందండి. నెలలో వచ్చే బహుళ చతుర్దశిని మాసశివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఒకసారి బ్రహ్మ విష్ణు తమలో తాము గొప్పవారిని పోట్లాడుకుంటే వారి మధ్యలో లింగాకారంలో ఉద్భవించిన రోజే ఈ మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజు ఆ స్వామివారిని దర్శించుకొని ఆ ఓం నమః జపిస్తే ఆ శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది భక్తులకు విశ్వాసము. ప్రతి శివాలయంలో కూడా ఈరోజు శివరాత్రి రోజు భక్తుల యొక్క రద్దీ అధికంగా ఉంటుంది. లింగోద్భవ కాలంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాల గురించి. లింగోద్భవ కాలం అంటే ఒక బ్రహ్మ విష్ణువులు కొట్లాడుతున్న వారి మధ్యలో లింగాకారం ఉద్భవించిందే లింగోద్భవ కాలం అంటారు. ఆ సమయంలో స్వామివారి సన్నిధిలో ఉండి స్వామివారి స్మరణ చేస్తూ స్వామివారి జపిస్తూ మరి స్వామివారి మీద అవకాశం ఉంటే స్వామివారిని అభిషేకిస్తేనే ఆ శివునికి అనుగ్రహం లభిస్తుంటుంది. ఆ విధంగానే మన పెద్దవాళ్ళు ఉపవాసం అంటే సన్నిధి దగ్గరగా అన్నమాట, వాసం నివాసించడం ఉండడం. కాబట్టి ఆ శివుని యొక్క క్షేత్రంలో అంటే శివుని యొక్క సన్నిధిలో ఉండి శివనామస్మరణ చేస్తూ ఉండి స్వామివారిని స్మరించాలని చెప్తారు. ఆ రాత్రిపూట జాగరణ చేస్తే మనకు శివునికి లభిస్తుంది. మన ఉపవాసం అంటే ఏం తినకుండా ఉంటే స్వామివారిని నిద్ర రాదు, స్వామిని స్మరించడానికి అనుకూలంగా ఉంటుందని మన పెద్దవాళ్ళు శివరాత్రి రోజు ఉపవాసం అంటే ఉదయం నుంచి ఏం తినకుండా ఉండి నైట్ పూట లింగోద్భాకంలో స్వామిని స్మరించుకొని మళ్ళీ రోజు స్వామివారిని తలుచుకొని ఉపవాసం వదలడం ఆచారంగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇలా కైలాసంగా భావించే శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ముఖ్యమైన ఘట్టం పాగాలంకరణ కార్యక్రమం. మీరు చాలా సంవత్సరాలు శ్రీశైల క్షేత్రంలో ఉన్నారు, అక్కడ సేవ చేసే అవకాశం దక్కింది. ఆ కార్యక్రమం గురించి విశిష్టత గురించి చెప్పండి. పాగా అలంకరణ అంటే 2 విధాలు చెప్తారండి. శ్రీశైలంలో ఎక్కడ లేని ఆచారాలు శ్రీశైలంలో 2 ఉన్నాయండి. ఒకటి పాగాలంకరణ, రెండవది కుంభోత్సవం. ఈ 2 ఎక్కడ లేవండి. కేవలం శ్రీశైలంలోనే జ్యోతిర్లింగాలు 2వదైన అమ్మ మల్లికార్జున స్వామి, శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠం బ్రహ్మరాంబదేవి ఉన్నాయండి. జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు కలిసి ఉన్న క్షేత్రాలు కేవలం 3 ఉంటాయి. అది శ్రీశైలము, ఒకటి ఉజ్జయిని మరియు కాశీ. ఈ 3 క్షేత్రాలలో స్వామివారు ప్లస్ అమ్మవారు కలిసి ఉన్నాయి. మిగతా క్షేత్రాల్లో అమ్మవారు ఒక దగ్గర ఉంటుంది, స్వామివారి దగ్గర ఉంటుంది. కానీ ఈ 3 క్షేత్రాల్లోనే స్వామివారు అమ్మవారు కలిసి ఉంటుంది. అలాంటి స్వామివారు అమ్మవారు కలిసిన క్షేత్రంలో ఈ శ్రీశైలంలో ఈ పాగాలంకరణ ఒకటి, మరి కుంభోత్సవం 2 అరుదుగా వేరే వేరే అంటే అవి ఎక్కడ లేవన్నమాట. ఈ పాగాలంకరణ అంటే ఏమంటే ఆ సమయంలో స్వామివారు ఎక్కడ వెళ్లకుండా ఆ స్వామివారిని అక్కడ ఉండడం అని ఒకరంటారు. ఇంకొకరు ఏమంటారంటే స్వామివారి పాగాలంకరణ అయిన తర్వాతనే స్వామివారి అమ్మవారి కళ్యాణం జరుగుతుందన్నమాట. మన పెళ్లి కొడుకుకి ముస్తాబ్ చేయడానికి పాగ కడతామండి. ఆ విధంగా ఈ పాగాలంకరణ కడతారని అక్కడ చెప్తూ ఉంటారు. మా పెద్ద పూజారిగా అయిన గంగాధర స్వామి, రాజస్వామి ఆ విధంగా చెప్పారు కాబట్టి మేము భక్తులు అదే విధంగా చెప్తాము. మరి చైత్ర పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారి కుంభోత్సవం జరుగుతారండి. స్వామివారి గుళ్ళో ఉండే ఒక మగ మనిషి ఆ అమ్మవారి యొక్క వేషధారణలు అంటే చీర కట్టుకొని కుంభారు తీసుకొని అమ్మవారి దగ్గర వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు అమ్మవారి యొక్క ఉదయం నుంచి అమ్మవారి దర్శనం ఉండదు. ఆ సమయంలోనే అమ్మవారు తలుపు ఇచ్చినప్పుడు కుంభారు ఇచ్చినప్పుడు అమ్మవారు యొక్క ఆ శక్తి అనేది వినబడి అమ్మవారు శాంతిస్తుందని భక్తుల విశ్వాసము. అది కుంభోత్సవము ప్లస్ పాగాలంకరణ కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉంటుందండి. ఈ పాగ అనేది మనకు మార్కాపురం దగ్గర ఉన్న
ఒక వ్యక్తి వేస్తుంటాడు. రోజు ఉదయం పూట స్నానం చేసి రోజు 5 మీటర్ల చొప్పున వేస్తూ 365 రోజులు వేసి 365 శివరాత్రికి ముందు రోజు వచ్చి స్వామివారికి అర్పించి ఈ రాత్రి లింగోద్భవ కాలం అంటే 11:30 గంటలకు స్వామివారి యొక్క శిఖరం ఉంటుంది. ఆ శిఖరం త్రిశూలం ఉంటుంది. శిఖరాన్ని కలుపుకొని నందులు ఉంటాయి, 5 నందులు ఉంటాయి. ఆ నందులను కలుపుకొని అలంకరిస్తారు. ఆయన చాలా అంటే దిగంబరంగా ఉండి ఆ సమయంలో లైట్లను బంద్ చేస్తారు. ఆ విధంగా కార్యక్రమం జరిపిస్తుంటారు. ఆయన ఆరోగ్యం రీత్యా ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన కుమారుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. ఈ పర్వదినాన ఈ ఉత్సవం రోజున ఖచ్చితంగా స్వామివారిని స్మరించుకుంటూ ఉపవాసం చేయడం, జాగరణ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.